ఈ మాట నాతో చెప్పండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. గ్రేట్. దేవుడు మీ మనవి కూడా ఆలకిస్తాడు. ఎప్పుడో తెలుసా? మీరు దేవభక్తులై ఉండాలి. పాస్టర్ భక్తులు కాదు, దేవభక్తులై ఉండాలి. దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. అప్పుడు మీరు గుడ్డివాడను నా కళ్ళు తెరువు అని అడగగానే ఆయన మన మనవి ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నా మన మనవి దేవుడు వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దైవభక్తులుగా ఉండట్లేదు, ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆ ప్రకారం చేయట్లేదు. అందుకనే దేవుడు మీ ప్రార్థన వినడం లేదు. అంతే. ఇంకేముంది? మీరేమైనా రీసెర్చ్ చేయాలా? పిహెచ్డి చేసి దానిలో ఉంది. దైవభక్తులుగా దేవభక్తులుగా ఉండడం లేదు. మందిరాన్ని ప్రేమించినంతగా ప్రభువుని ప్రేమించరు. పాస్టర్ గారిని ప్రేమించినంతగా యేసు ప్రభుని ప్రేమించరు. వంటల విషయంలో ఉన్న శ్రద్ధ వాక్యం విషయంలో ఉండదు. అదే అజ్ఞానం. పనికిరాని దానికోసం ఎంతో అపేక్ష, ఎంతో శ్రద్ధ, కానీ పనికొచ్చే దానికోసం కొంచెం కూడా ఆశ లేదు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడే గాని అందరి ప్రార్థన వినడు. దేవుడు పాపుల మనవి. మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకింపడు. ఆ గుడ్డివాడయ్యుండి ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ఒక మంచి మాట అన్నాడు. అందరూ చూడండి, ప్రేమతో చూడండి. ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. ఓ మై గాడ్. నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడే ఆయనను తెలుసుకోగలిగాను. ఆయన ఇంకా చూడలేదు నేను, కానీ విని తెలుసుకున్నాను ఆయన గొప్పతనాన్ని గురించి. నా గుడ్డితనాన్ని పోగొట్టుకోగలిగాను దీనుడనై చెప్పినట్టు విని. కానీ మీకు కళ్ళున్నాయి, కానీ మీ మధ్యలోనే తిరిగి ఆ ప్రభువుని మీరు ఇప్పటికీ తెలుసుకోకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా కళ్ళు రావడం ఆశ్చర్యంగా లేదు, కానీ కళ్ళున్న మీరు ఆ ప్రభు మీ కళ్ళ ఎదుటనే తిరుగుతుంటే ఆయన్ని తెలుసుకోకపోవడం నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. ఇదేంటి? గుడ్డివాడినై ఉండి నేను తెలుసుకోగలిగినప్పుడు కళ్ళున్న మీరు తెలుసుకోకపోవడమే. పైగా నాకు మేలు చేసిన ప్రభువుని మీరు వాడు వీడు అంటారా? జీవితాన్ని మార్చుకున్న నన్ను హింసిస్తారా? నన్ను వెలివేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. ఏమైనా సరే మళ్ళా చెప్తున్నాను వినండి. ఆయన నా కన్నులు తెరిచాడు అన్నాడు. ఏమన్నాడు? మీరు చెప్పండి. ఆయన ఏమన్నాడు? మీరు చెప్పగలరా మాట? నిజంగా చెప్పగలరా? గుండు మీద చేసుకుని నాకు ఏది విలువైందో నాకు తెలిసిపోయింది. ఏది చెత్తో, ఏది మహిమకరమైందో, ఏది పరలోక సంబంధమైందో నాకు తెలిసిపోయింది.